సో ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి మనకు జ్యుడిషియల్ నోటీస్ ఇన్ లా ఆఫ్ ఎవిడెన్స్. సో జ్యుడిషియల్ నోటీస్ అంటే ఏంటంటే మనకు కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్యాక్ట్స్ అనేది ఏంటంటే అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది, ఈవెన్ కోర్టు ఇట యాక్సెప్ట్ చేయాల్సింది అనమాట. సపోజ్ మనకు ఒక పబ్లిక్ హాలిడేస్ అంటే ఉంటుంది. ఇప్పుడు ఆగస్టు 15 కానీ, జనవరి 26 కానీ, మనకు అక్టోబర్ 2 కానీ, ఇవన్నీ పబ్లిక్ హాలిడేస్ అనమాట. సో ఆ రోజు ఇది పబ్లిక్ హాలిడేనా కాదా అంటే ప్రూవ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫ్యాక్ట్స్ అనమాట. కంపల్సరీ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే అనమాట. ఇంకోటి ఇప్పుడు జియోగ్రఫికల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. లైక్ మనకు సూర్యోదయం కానీ, సూర్యాస్తమయం కానీ, సన్సెట్ కానీ, సన్రైజ్ కానీ, మ్యాప్స్ కానీ, తెలంగాణ మ్యాప్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ప్రూవ్ చేసినాయి అనమాట. దాన్ని మళ్ళీ స్పెషల్గా మనం ప్రూవ్ చేసే అవసరం అయితే లేదనమాట. అట్లనే కొన్ని పొలిటికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, సో పలానా రోజు మనకు ప్రైమ్ మినిస్టర్ ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్, అది అందరికీ తెలిసిందే అనమాట. అందరికీ తెలిసిందే కాబట్టి మళ్ళీ ఆ రోజు జరిగిందా లేదా అంటే మనం చెప్పడానికి అవసరం లేదనమాట. అట్లనే కొన్ని అఫీషియల్గా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఆల్రెడీ వెరిఫై చేసి సీల్ వేసినాయి అనమాట. దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసే అవసరం అయితే ఉండదు. ఇటువంటిది అన్నీ ఏంటంటే మనకు జ్యుడిషియల్ నోటీస్ కిందికి వస్తాయి. ఇప్పుడు మనం చిన్న కేసు లాస్ చూసినట్లయితే ఏంటంటే సపోజ్ ఒక గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది, పలానా దాంట్లో మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే ఇచ్చింది అనమాట. సో తర్వాత ఏంటంటే ఆ రోజు ఇది ఎగ్జంప్షనా కాదా అంటే మనం చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది కాబట్టి దాంట్లో ఉంది కాబట్టి అది కంపల్సరీ ప్రూవ్ చేసే అవసరం అయితే లేదు. దాన్ని కంపల్సరీ కోర్టు జ్యుడిషియల్ నోటీస్ కింద తీసుకొని అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకో కేసులో చూసినట్లయితే మనకు ఢిల్లీ రేప్ కేసు ఉంది. దాంట్లో సీసీ ఫుటేజ్ అనేది ఒకటి ఉందన్నమాట. సో దాంట్లో డేట్ టైం అనేది కంపల్సరీగా సీసీ ఫుటేజ్లో పడుతుంటుంది అనమాట. సో నిజంగా ఇది సీసీటీవీలో ఇది నిజంగా డేట్ అండ్ టైం క్యాప్చర్ అయిందా లేకుంటే వేరే వాళ్ళు పెట్టిర్రా అంటే చెప్పడానికి అయితే వీల్లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ సీసీ ఫుటేజ్ ఎట్లా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది అది అందరికీ తెలిసిందే అనమాట. ఈవెన్ కోర్టు ఇట యాక్సెప్ట్ చేస్తుంది, దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసే అవసరం అయితే లేదు. సో ఈ జ్యుడిషియల్ నోటీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు కేసులు అనేది ఫాస్ట్గా సాల్వ్ కావడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆల్రెడీ ప్రూవ్ అయిన దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసే అవసరం అయితే ఉండదు అనమాట. ఇవన్నీ జ్యుడిషియల్ నోటీస్ కిందకి లా ఆఫ్ ఎవిడెన్స్ కిందకి వస్తుంది. ఇది ఫ్రెండ్స్.